ఫ్రె హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను గోరుచిక్కుడుకాయ కర్రీ చేస్తున్నా. దానికోసం ఇట్లా గోరుచిక్కుడుకాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇట్లా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకుందాం. అదే గిన్నెలో 3 స్పూన్ల ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి ఉడికించి పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయలను వేసి చిక్కుడుకాయలకు కొంచెం నూనె పట్టేంత వరకు ఇలా కలుపుకోవాలి. ఇలా చిక్కుడుకాయలకు నూనె పట్టేంత వరకు కలుపుకొని దీంట్లోనే 2 టమాటాలను ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా టమాటాలు కొంచెం ఉడికేంత వరకు మూత పెట్టుకొని ఇట్లా కొంచెం ఉడికినాక దీంట్లోనే ఉప్పు, కారం వేసి ఉప్పు, కారం కూడా ఉడికిపోయాక మనం కర్రీ దింపేసుకోవడమేనండి. ఇలా చేసుకున్న కర్రీని అన్నం, చపాతీలోకి వేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి.